Hi students, in this video we will discuss about history of C language, also called as origin of C language. So C language యొక్క హిస్టరీ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. సో C language ఫస్ట్ ఎవరు డెవలప్ చేశారంటే డెన్నిస్ రిచ్. సో C language డెవలప్డ్ ఇన్ ఫస్ట్ డెన్నిస్ రిచ్ in the year of 1972 at AT&T Bell Laboratory. సో ఇక్కడ బెల్ ల్యాబొరేటరీ అంటే రీసెర్చ్ ఇన్స్టిట్యూట్లో డెవలప్ చేశారు. ఓకే, సో బిఫోర్గా మనకి సమ్ లాంగ్వేజెస్ అనేది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఆ లాంగ్వేజ్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ సి లాంగ్వేజ్ అనేది డిజైన్ చేశారు. సో బిఫోర్ ఇక్కడ మనకి స్క్రీన్లో కనిపిస్తున్నట్టు కొన్ని లాంగ్వేజెస్ అండ్ డెవలప్డ్ బై ఎవరు డెవలప్ చేశారు అనేది డిస్కస్ చేద్దాం. ఫస్ట్ అల్గోల్. సో అల్గోల్ అనేది ఫస్ట్ మనకి 1960లో డెవలప్ చేశారు. ఇంటర్నేషనల్ గ్రూప్ అనే వాళ్ళు డెవలప్ చేశారు. సో అల్గోల్ ఫుల్ ఫామ్ ఏంటి అంటే అల్గోరిథమెటిక్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఫుల్ ఫామ్ ఆఫ్ అల్గోల్. ఓకే, 1960లో డెవలప్ చేశారు. సో దీంట్లో కొన్ని డ్రాబ్యాక్స్ ఉన్నాయి కాబట్టి దాన్ని ఓవర్కమ్ చేస్తూ నెక్స్ట్ సిపిఎల్ ఇన్ ది ఇయర్ ఆఫ్ 1963లో క్రిస్టోఫర్ స్ట్రెచి అనే అతను సైంటిస్ట్ అనేవాడు సిపిఎల్ని డెవలప్ చేశారు. సిపిఎల్ మీన్స్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. సిపిఎల్ మీన్స్ కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్. కంబైన్డ్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ ఎందుకు డెవలప్ చేశారు అంటే, సో ఇక్కడ మనం అల్గోల్లో మనకి ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఇక్కడ మనకి సిపిఎల్ అనేది డెవలప్ చేశారు. నెక్స్ట్ it was developed to overcome the drawbacks of the algol. Okay, and derived from the algor. సో అల్గార్లో ఉన్న ఫీచర్స్ అనేది సిపిఎల్ అనేది సపోర్ట్ చేస్తూ ఎడిషనల్ సమ్ దీంట్లో ఉన్న డ్రాబ్యాక్స్ని ఓవర్కమ్ చేస్తూ ఎడిషనల్గా సమ్ టాస్క్ అనేది సిపిఎల్లో చేస్తుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి బీసీపీఎల్. సో బీసీపీఎల్ అనేది 1967లోని డెవలప్ చేశారు. మార్టిన్ రిచార్డ్ అనే అతను. సో ఈ మార్టిన్ రిచార్డ్ అనేవారు సిపిఎల్లో ఉన్న డ్రాబ్యాక్స్ని